ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. విశేషంగా మా తల్లిదండ్రుల యొక్క కృపా కటాక్షంతో వాళ్ళు ఇచ్చిన ఈ జన్మమును దీన్ని ధన్యం చేసుకోవడానికి నా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆ కృపా కటాక్షాలు మా పైన కానీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. విశేషంగా వాళ్ళను గమనించిన కొన్ని విషయాల వల్ల, కొన్ని ఆరోగ్య సంబంధాల విషయాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి మా నుండి కొంతమంది, కొన్ని ఫ్యామిలీస్కు ఎంత వీలైతే అంతమందికి ఇది చేరాలనే ఉద్దేశంతో చేస్తున్నాం దీన్ని. దయచేసి దీన్ని 10 మందికి షేర్ చేయడము, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మంచిది. నేను ఎవరికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. మీరు మీకు వీలైతే చూడండి. ఇది 10 మందికి మంచిది కాదు. దీన్ని ఒక ఇన్కమ్ అసెట్గా మాత్రం నేను చూసుకోలేదు. ఎందుకంటే దేవుడు, భగవంతుడు అన్ని ఇచ్చాడు, అన్ని ఇస్తున్నాడు. బాగుంది సొసైటీలో నాకు. దీంతో 10 మంది బాగుండాలనే ఉద్దేశం అంతే దీన్ని చేయడం అనమాట. ఇది చాలా వెరీ సీక్రెట్స్ అనమాట. ఇది చాలా రహస్యమైన విషయాలు. ఇది చాలా మంది చెప్పారు, కానీ నా స్టైల్లో, నా అనుభవం ప్రకారం నేను దీన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు జాతకంలో శుక్రుడు బాగలేకపోతే ఏం జరుగుతుంది? శుక్రుడు అంటేనే కంఫర్ట్ అంటాం. శుక్రుడు అంటేనే మంచి ఫిమెయిన్ పర్సనాలిటీస్, బాగా మంచి ముఖ వర్చస్సు ఆ ముఖంలో తెలిసిపోతుంది అనమాట. శుక్రుని యొక్క ఇంపాక్ట్ అనమాట. శుక్రుడిని ఆడపిల్లలు అంటాము, ఇంటి ఆడపడుచులు అంటుంటాం. తర్వాత వచ్చేసి తన అమ్మాయిలు, తర్వాత కూతుళ్ళు అంటుంటాం వాళ్ళను. తర్వాత శుక్రుడు వచ్చేసి కంఫర్ట్ కారకుడు. అదేలాగా మా వాళ్ళన్న ఇంటికి కూడా కారకత్వం చెప్తూ ఉంటాము. శుక్రుడు జాతకంలో బాగలేకపోతే ఏమవుతుంది? లేదంటే గోచారంలో కూడా ఈ యొక్క ఇబ్బందులు ఏం జరుగుతుంది? శుక్రుడి పైన ఈ కొన్ని గ్రహాలు, ఛాయాగ్రహాలు రావడం వల్ల ఏమవుతుందంటే కళావిహీనం అవుతుంది అనమాట. మొదట కళావిహీనం, ముఖంలో డల్నెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఉన్న వాల్యుబుల్ థింగ్స్ వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళకు విపరీతమైన డబ్బు ఖర్చు రావడము, జీరో బ్యాలెన్స్ అవుతుంది అనమాట. చాలా మందికి ప్రూవ్ చేశాం ఇది నేను. ఈ శుక్రుడి పైన పాపగ్రహాలు రావడం వచ్చినప్పుడు. తర్వాత అదే టైంలో ఈ వాహనాలకు సంబంధించినట్టు కొన్ని అపఘాతాలు జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా కేర్ఫుల్గా ఉంటారు. శుక్రుడు ఎంత కంఫర్ట్ కారు కూడా కంఫర్ట్ అని తీసుకోండి. ప్రతి ఒక్కటి కారు, లగ్జరీ లైఫ్ ఇవంతా కూడా కంఫర్ట్ అనమాట. ఇల్లు కూడా కంఫర్ట్. ఆ ఇంట్లో కూడా కొన్ని అన్ని మూవ్ అయిపోతుంటారు అనమాట. కొన్ని దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రునికి ఈ కారకత్వము ఈ స్పర్మ్స్ కౌంట్ అంటూ ఉంటాం, వేరే కణాలు అంటూ ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎక్కడ ఈ ఛాయాగ్రహాలు దానిపైన కలియకు వస్తుంది, లేదంటే జన్మజాతకంలో ఉందో వాళ్ళకు షార్టేజ్ ఆఫ్ ఇది థింగ్స్ అంటూ ఉంటాం. వాళ్ళకు సంతానోత్పత్తి ఉండదన్నమాట. అన్నీ ఉన్నా సంతానోత్పత్తి ఉండదు. వాళ్ళకు ఆ పొటెన్షియల్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని చేసుకోవచ్చు. అదేలాగా రాహు సంయోగం ఉంటే అక్కడ డైల్యూట్ అయిపోవడం కానీ, లేదంటే కేతు సంయోగం ఉంటే దాన్ని షార్టేజ్ ఆఫ్ థింగ్స్ అని అంటూ ఉంటాం. దాన్ని శుక్రుడు ఇన్నర్ కాన్షియస్ అంటాం. లోపల బాడీ లోపల జరిగే విషయాలకు, పొట్టకు సంబంధించిన విషయాల్లో దాన్ని కారకత్వం అంట. అక్కడ ఏదైనా జరగచ్చు. అక్కడ అల్సర్స్ రావచ్చు, లేదంటే ఇది ఇట్లంతా జరగచ్చు అనమాట. శుక్రుడు జాతకంలో బాగాలేదంటే ఫస్ట్ చూసుకోండి, వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా నిలవదు. కొన్ని గ్రహాల కలియక కలిగి ఉన్నాడు, వాళ్ళు అప్పులు పాలైపోతుంటారు అనమాట. వాళ్ళకి లేదంటే వాళ్ళు అప్పులు చేయకుండా కూడా ఇంటికి వచ్చి నీకు లోన్ ఇస్తామండి అంటాం. ఇవంతా జరుగుతుంది. వాళ్ళను అప్పులు పాలు చేసే పరిస్థితి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఆరోగ్య సమస్యల్లో వాళ్ళకు ఇది సమస్య వస్తుంది అనమాట. ఇంటెస్టైన్స్, ప్రేగులు కూడా వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. తర్వాత వేరే కణాల యొక్క ఇబ్బంది ఉంటుంది. ముఖ సౌందర్యం పోతుంది. ఇది నేను టైం టు టైం చూసుకోవాలి. దీనికి కూడా దీనికి ఏమంటే వీళ్ళకి సంతానోత్పత్తి కాలేదంటే వీళ్ళకు ఫస్ట్ ఎక్కడన్నా ఒక ఒక జ్యోతిష్యం దగ్గరికి జాతకం చూపించుకోవడం, లేదంటే మంచి డాక్టర్ వాళ్ళను మీరు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది అనమాట. వీళ్ళకు వాట్ ఈస్ షార్టేజ్, వాట్ ఈస్ ఎక్సెస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వెరీ క్లియర్గా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, ఏం జరిగింది. ఇప్పుడు మంచి టెక్నాలజీ ఉంది. వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఆఫ్ వాళ్ళకు మెథడ్స్ ఇస్తారనమాట. వీళ్ళకి సంతానోత్పత్తికి చాలా ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. నేను చెప్పడం ఏమంటే ఈ గ్రహాన్ని ఏమి ఇబ్బందులు జరుగుతుందో దీనికి సంబంధించినటువంటి మీరు ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల టైం వేస్ట్ కాకుండా
వాళ్ళకి కొన్ని రోజులకైతే కొంతమందికి వెక్స్ అయిపోతుందన్నమాట. లైఫ్‌లో ఏమీ లేదా, ఇంతేనా, ఇంత సంపాదించాను, ఇంత చేశాను నేను, అన్నీ ఉంది నాకు. అయినా కూడా ఇది లేదు నాకు. ఐయామ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. ఎందుకు నాకు ప్రాబ్లమ్ అవుతోంది అని అన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తోందన్నప్పుడు మీరు వేస్ట్ చేయకుండా దీన్ని చేయాల్సొస్తుంది. ఇంకోటేంటంటే కొంతమంది ప్లానింగ్ ఆఫ్ ఫ్యామిలీ అంటారు. అబద్ధాలు చెప్తూ ఉంటారనమాట. బికాస్ ఆఫ్ దీంతో ఉన్న ప్రాబ్లమ్ ఏమిటంటే ఇక్కడ యాక్చువల్ జరగడం ఇదనమాట. అక్కడ దానికి ప్రికాషనరీ మెథడ్స్‌లో మీరు ముందుకెళ్తూ ఉంటే మాత్రం మీకు చాలా హెల్ప్ అయితుంది. ఈ శుక్రుడు ఎంత ఇన్నర్ కాన్షియస్ ఎంత బాగుంటుందో, శుక్ర నీచత్వంలో ఉండగాని, శుక్రుడు కొన్ని గ్రహాల పాపగ్రహాల కలయికలో ఉండడం వల్ల గాని, అదే శుభగ్రహాలు కొన్ని గ్రహాలతో కలయికొచ్చిందని కూడా అంతు లేని వాళ్ళకు ఆస్తి, అంతు లేని వాళ్ళకు లైఫ్ సెటిల్మెంట్ జరిగిపోతుందన్నమాట. అది వెరీ షార్ట్ పీరియడ్‌లో వాళ్ళకి ఇచ్చేస్తాడు. లైఫ్ టైమ్‌కి ఎన్ని కావాలో, ఆ జనరేషన్‌కి ఎంత కావాలో అంత ఇచ్చేస్తాడనమాట. ఆ శుక్రునితో ఆ గ్రహ కలయికలు. అదేలాగా ఇది కూడా ఉందన్నమాట. శుక్రునితో కొన్ని గ్రహాలు కలయిక, కుజునితో కలిసిందనుకోండి శుక్రుడు, కుజ సంయోగము, విపరీతమైన బోల్డ్‌నెస్. కొంతమంది రాహుగ్రహము కలిసిందనుకోండి, వీళ్ళకు ఎంత ఇచ్చినా, ఏ ఇచ్చినా కూడా వాళ్ళకు సరిపోదన్నమాట. ఆశ ఎక్కువ. ₹10 ఇస్తే నాకెందుకు ₹100 ఇయ్యలేదు, ఇంతేనా? సపోజ్ ₹1,00,000 ఇచ్చాననుకోండి, ఇట్స్ గుడ్ అమౌంట్. మీ లెక్క ప్రకారం గుడ్ అమౌంట్. వాళ్ళకు 1,00,000 ఇచ్చింది, నాకు 10,00,000 కదా ఇవ్వాల్సింది అంటే మీ వాళ్ళకు ఆశ ఎక్కువ. దీన్ని మీకు ఇది ఇండికేషన్ చెప్తున్నాను. వీళ్ళ యొక్క ఆశకు అంతు ఉండదు. ఈ శుక్రుడు జాతకంలో బాగాలేకపోతే వీళ్ళకున్న ఇబ్బందులు ఇది. అదేలాగా నెగెటివ్ పాయింట్స్ కూడా ఇదేనమాట. ఎవరికి మగవాళ్ళకైనా గానీ, ఆడవాళ్ళకైనా ఇది ఉంటే వీళ్ళకు ఈ యొక్క ఇష్యూస్ ఉన్నాయి. అది ఆడవాళ్ళ ప్రాబ్లమ్ ఉంటే సో వాళ్ళకేంటంటే అక్కడ పోయిందను వేరే కణాలు అక్కడ పోయిన డైల్యూట్ అయిపోతుంటదనమాట. అది కరెక్ట్‌గా రీచ్ అవ్వాల్సిన ప్లేస్‌కు రీచ్ అవ్వదన్నమాట ఇది. ఇది ఇబ్బంది ఉంటది. ఫిమేల్‌లో వాళ్ళకు ఆ సమస్యలు ఉంటుంది. మేల్‌లో ఈ సమస్య ఉంటుంది. ఫిమేల్‌లో ఈ సమస్య ఉంటే వాళ్ళకు మేల్‌కు పొటెన్షియల్ ఉంటుంది. ఫిమేల్‌కు అక్కడ ఆ రీడింగ్ కెపాసిటీ ఉండదన్నమాట. ఇది శుక్రుని యొక్క ఇష్యూస్ అన్నమాట. ఇది మరి డాక్టర్ దగ్గరికెళ్తే దీన్ని వెరీ క్లియర్‌గా అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేయిస్తారనమాట. దానికి ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ చేసుకోవడం చాలా బావుంటుందనమాట. ఇంకా ఎక్కువ దీన్ని శుక్రుడి గురించి నేను ఎక్కువ చెప్పలేననమాట. దీన్ని కొన్ని ఇక్కడ సెన్సార్ లాగా లేదంటే ఇక్కడికే దీన్ని స్టాప్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే శుక్రుడి గురించి ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళాలంటే అది 1-to-1 కూర్చుంటేనే బాగుంటుంది. అంతేగాని ఈ ఈ ఆరోగ్య సమస్యల్లో దీన్ని ఎలాబరేట్ చేయలేము దీంతో వీడియోలో. అందుకని కొంతమంది చూస్తే ఇదేంది ఇట్లా మాట్లాడతారు అనుకుంటారు గానీ, అందుకని నీకు చెప్పడం లేదు నేను ఇక్కడికి స్టాప్ చేస్తాననమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. మీరు మాతో సంప్రదించొచ్చు. దీని గురించి ఎలాబొరేట్‌గా చెప్పగలుగుతానమాట. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే జ్యోతిష్యుడి దగ్గరికొస్తేనే జ్యోతిష్యుడు ఏదేదో చెప్తూ ఉంటాడనమాట. మెయిన్ ఇష్యూస్ క్యాచ్ చేయాల్సొస్తుందనమాట అది. మీరు వచ్చిన తర్వాత మాకు తెలిసినవి, మాకు మెయిన్ కన్సర్న్స్ ఏముందో మేము చెప్తాం. తర్వాత మీకు పర్టిక్యులర్ క్వెషన్స్ ఏముంది మీరు అడిగినారనుకోండి, దాని గురించి ఎలాబొరేట్‌గా మేము చెప్పగలుగుతాం. దానికి మీరు ఏం చేయాలనేది దానికి మనకు పరిహారాలు డాక్టర్ ముఖంగా దాన్ని చేసుకోగలుగుతారు. వైదిక పరిహారాలు అవసరం అంటే ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే సరిపోతుందని తెలియజేస్తున్నాను. సో డాక్టర్ మాత్రం కలవండి. ఫస్ట్ వైదిక పరిహారాలు, జ్యోతిష్యమే కాకుండా డాక్టర్ వెరీ ఇంపార్టెంట్. వైద్యో నారాయణో హరి. అండ్ వైద్యం చేయించడము మంచిదే, వైద్యుడిని సంప్రదించడము మంచిదే అన్నమాట ఇప్పటి పరిస్థితుల్లో. ఓకేనా అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.